హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగత. ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నానండి. ఈరోజైతే ముందుగా స్టవ్ మీద ఇడ్లీ బాక్స్ పెట్టేసుకున్నానండి. అందులోని వాటర్ వేసి పెట్టేసుకున్నాను తగినని. నేనైతే ముందుగానే పిండి అనేది రెడీ చేసి పెట్టేసుకున్నానండి. 3 కప్ రవ్వకి ఒక కప్పు మినపప్పు వేసి నానేసి పెట్టేసుకోవాలండి. మార్నింగ్ నానబెట్టేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ మిక్సీ పెట్టేసుకోవాలండి. మినపప్పు అనేది కొంచెం లూజ్ గా ఉండాలండి, మరి గట్టిగా తీయద్దు మిక్సీలో తీసేటప్పుడు. రవ్వ బొగన్లో నానేసి పెట్టేసుకున్నాక చేయితోటి పిండకూడదండి. ఎప్పుడు రవ్వ అనేది ఒక సైడ్ కి ఇట్లా వంపేసి పెట్టేసుకుంటే వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంటది. మీరు అలా చేయితోని గట్టిగా మొత్తానికి విండేసి ఒక బొగన్లో వేసేసుకుంటే ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చేసుకుందామండి. స్టవ్ ముట్టించేసి ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ పెట్టేసుకోవాలండి. మొత్తము ఇడ్లీ పిండి అనేది ఈ మోతాదులో ఉండాలండి. మరి గట్టిగా కాకుండా మరి పలచగా కాకుండా. నేనైతే ఇప్పుడు పెట్టేసుకుంటానండి. చూడండి, పదిహేను నిమిషాల పాటు హై స్లిమ్ లో పెట్టేసుకోవాలండి. చూద్దామండి. స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని చూడాలండి. అయిపోయినాయి ఇడ్లీ అనేది. స్టవ్ బంద్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయాలి, గాలి పోయేదాకా. ఆ గాలి పోయినాకనే ఇడ్లీ అనేది ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇడ్లీ రెడీ అండి. ఇలా ఇడ్లీ సాంబార్ తింటే సూపర్ టేస్ట్ అండి. ఇడ్లీ సాంబార్ అయితే